You do not have the right to respond to me unless you make that video public. నీకు సిగ్గుందా? మన తెలుగు ఆడియన్స్ కి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కదా, ఎలాగో సేమ్ టు సేమ్ లైన్ టు లైన్ మక్కి టు మక్కి తెలుగులో దింపి మాత్రం వీడియోస్ ఎడిట్ చేపియట్లేదు కదా నేను. చూద్దాం ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే, చూద్దాం ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇంత దారుణమా? క్లాప్స్ బా. నైస్, వెరీ నైస్ ఎథిక్స్ అండ్ క్రెడిబిలిటీ. ఒమేగాలో బూమ్ బూమ్ వీడియోస్ చేసుకో, ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేసే వాళ్ళకి చెప్పకు. ఆయన ఒపీనియన్ ఏంటో యూనిక్ గేమర్ పైన నాకు రిప్లై ఇవ్వడానికి ఆయన ఒపీనియన్ ఎలా మారిపోయిందో యూ కెన్ క్లియర్లీ సీ. గేమర్ రాజన్న పుంజొచ్చి పెట్టను కొడితే ఆయనకి బుద్ధి లేకుండా ఆయనే మాట్లాడతాడు, ఆయన విని మీరు మాట్లాడతారే. కొంచెమైనా కామన్ సెన్స్ వాడండి రా బాబు. So my dear co-creators, start evaluating your work better. People know you through this game, so own up to it and come out and talk about it. By ఏం భయపడి ఏం చేస్తారు? ఎన్ని థ్రెడ్స్ వచ్చినాయి అంటే మొన్న రిప్లై వీడియో చేసిన తర్వాత అన్ని వ్యూస్ రాకపోతే మేబీ రావన్ ఫర్ యూ బ్రో, మేబీ యూ షుడ్ ట్రై రోస్టింగ్ యువర్ సెల్ఫ్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది అన్ని జోకులు అని అంటాను అనుకుంటున్నారా? జోకులేం కాదు, మొత్తం సీరియస్ మ్యాటరే. నీకు అర్థమవుతుందా? రిప్లై వీడియో ఎక్కడా? రిప్లై వీడియో ఏది? ఇంకెప్పుడు అప్లోడ్ చేస్తావు? ఏంటి భయపడ్డావా? రిప్లై ఇవ్వు. వీడి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాడు, వీడికి రిప్లై ఇయ్యవా? రిప్లై వీడియో ఎక్కడా? ఓ మై గాడ్, హోల్డ్ ఆన్. ఏమైందిరా మీ అందరికి? రిప్లై వీడియో వస్తుంది అని కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టినా కదా, మీరు చూడొచ్చు. కమ్యూనిటీ పోస్ట్ ఇంకా అట్లాగే ఉంది. ఛానల్లో వీడియోస్ పోస్ట్ డిలీట్ చేయడానికి నేను ఏమైనా కంట్రీ బ్లాగర్ నా? రిప్లై వీడియో చేస్తా అని చెప్పినా చేస్తా, కానీ ఈ రిప్లై వీడియో అతనికి కాదు, మీ కామెంట్స్ కి, మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి. సో బేసిక్ గా ఈ టాపిక్ పైన ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఫెమిలియర్ ఉందో వాళ్ళు ఈ వీడియో చూడండి. మిగతా వాళ్ళు ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఒక్క రిప్లై వీడియో ఇవ్వడానికి ఇన్ని రోజుల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాలనుకుంది రిప్లై వీడియో, కాంట్రవర్సీ వీడియో కాదు. నిన్న రిప్లై వీడియో పెట్టిన తర్వాతనే నేను ఈ రోజు ఇంకొక రిప్లై పెట్టడము, మళ్ళీ పెట్టిన రిప్లై వీడియోలో నోటికి వచ్చింది వాగేసి జనాలని మిస్లీడ్ చేసి వీడియోస్ డిలీట్ చేయడం, ఇలాంటి స్ట్రాటజీస్ ఆలోచించడానికి కూడా మన దగ్గర అంత టైం ఉండదు గైస్. సో ఐ జస్ట్ వాంట్ టు కన్వే టు యూ ఆల్ దట్ ఐఎమ్ నాట్ అ ఫుల్ టైమ్ యూట్యూబర్. దిస్ వెరీ లిటిల్ టైమ్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూట్యూబ్. నాకు వచ్చే ఇన్కమ్ మొత్తం నా జాబ్ నుంచి, దట్ ఈస్ మై ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నాకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇట్ ఇస్ సో మెనీ థింగ్స్. అంటే ఇమాజిన్ ఒక రోజుకి 12 hours నేను ఒక జాబ్ లో ఇచ్చిన తర్వాత, డూ యూ థింక్ ఐ హ్యావ్ ద టైమ్ టు రెస్పాండ్ టు సమ్ యూజ్లెస్ థింగ్స్? దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. జాబే కాకుండా లైఫ్ లో చాలా ఉంటాయి రా బాబు. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చే అన్ని వీడియోస్ ఆపుకొని ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నా స్కెడ్యూల్ అలౌ కూడా చేయదు. గేమింగ్ అండ్ బెట్టింగ్ ఒకటి అని చాలా బాగా మిస్లీడ్ చేశాడు, బట్ ఫైనల్ గా ట్రూ సబ్స్ కోసం అని భయపడి ప్రమోషన్స్ ఆపేశాడు కాజ్ ఆఫ్ యూ. గుడ్ జాబ్. ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. నేను వీడియో పెట్టిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ ఆయన ఎడ్యుకేట్ చేసి హౌ ఎవర్ యూ డిడ్ ఇట్, భయపడి చేసిండా లేకపోతే ట్రూ సబ్స్క్రైబర్స్ కోసం చేశాడో ఐ డోంట్ నో. ఆపేశాడు, ఫుల్ స్టాప్. ఐ థింక్ యూ ఆల్ షుడ్ అప్రిషియేట్ ద ఫ్యాక్ట్ దట్ అట్లీస్ట్ హీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ to quit promoting of betting apps. క్రాంతి అన్న ఒక్కడే కాదు, చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు, బట్ క్రాంతి అన్నని టార్గెట్ చేసావు. వై ఓన్లీ మీ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి జరిగింది ఏందో తెలియదు. నేనేం మీ క్రాంతి అన్నని టార్గెట్ చేయలేదు. మీ అన్న నోటి దూల ఎక్కువై నన్ను మిగతా యూట్యూబర్స్ రెచ్చగొట్టిండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇచ్చిన. ఇది సింపుల్ గా 3 lines లో మీకు చెప్తా. బెట్టింగ్ రాంగ్ అని చెప్పి నేను ఒక వీడియో చేసిన. ఈ వీడియోలో నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకున్నాను. ఏ యూట్యూబర్ పేరు తీయలేదు, ఎవరిని టార్గెట్ చేయలేదు. అండ్ ఆల్సో ఇలాంటి అవేర్నెస్ స్ప్రెడ్ చేసింది నేను ఒక్కదాన్నే కాదు, సో మెనీ యూట్యూబర్స్. ఇది మీ అన్నకు నచ్చలేదు. నా ఆడియన్స్ కి నేను అవేర్నెస్ క్రియేట్ చేయొద్దు. ఒకవేళ చేస్తే సడన్ గా సమాజం మీద, యువత మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అందుకనే నేను ఇచ్చిన. అంతేకాదు సార్, అక్కలు, అన్నలు, మీరు ఎడ్యుకేటర్, అన్నా మీరు ఎడ్యుకేటర్ అని చెప్తారు కదా, ఆ టైంలో ఈ టాపిక్ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ వీడియో చేసింది వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ క్రియేటర్ నేనే. అండ్ చేసిన వీడియోస్ లో బాగా రెస్పాన్స్ వచ్చిన వీడియో కూడా నాదే. అండ్ దాని కింద టాప్
టాప్ కామెంట్ కూడా ఇదే ఉంటది, ఎంటర్టైనర్ ప్లస్ ఎడ్యుకేటర్ అని చెప్పి. నువ్వు ఎడ్యుకేటర్ అక్క. అందుకే నేను రిప్లై వీడియో చేసిన. పేరు చెప్పి మాట్లాడే ధైర్యం ఆయనకి లేదేమో, కానీ నాకు మాత్రం ఉంది. బికాస్ హీఈస్ ఆల్సో బీన్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ ఫర్ అ వైల్. సో బేసిక్ గా ఎవరైతే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరూ పత్తి గింజలు, శుద్ధ పూసలు, పిచ్చి పూసలు సడన్ గా వచ్చేసి జనాలను ఎడ్యుకేట్ చేసేస్తారు. ఇది అది అంటూ నోటుకొచ్చిందంతా వాగిండ్రు. ప్లస్ బెట్టింగ్ యాప్స్ అన్నది తప్పు కాదు అని ఒక కాంటెక్స్ట్ లో వీడియో చేసిండు. పెట్టిన వీడియోకి బానే వ్యూస్ వచ్చినాయి, బానే కామెంట్స్ వచ్చినాయి. అదంతా వచ్చేసిన తర్వాత ప్రైవేట్ చేసేసిండు. అప్పటికే జనాలు కామెంట్స్ లో బాగా తిట్టినారు, అరే బుర్రుండే ఇట్లా మాట్లాడుతున్నావా అని చెప్పి. తను ఆ వీడియో డిలీట్ చేయకపోతే మీకు మంచిగా క్లియర్ గా ఒక క్లారిటీతో అర్థమవుతుంది ఇన్కాగ్నిటో ఎందుకు రిప్లై ఇచ్చింది అన్నది మీకు అర్థమవుతుందా. యూ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఇట్ వే బెటర్. ఆయన ఆ వీడియోలో పర్సనల్ గా నన్ను గెలకకుండా ఉంటే నేను రిప్లై ఎందుకు ఇస్తా, నాకేం అవసరం. సారీ టు సే దిస్, మెయిన్ పాయింట్లు వదిలేసి కొన్ని పాయింట్లు సగమే తీసుకొని ఎందుకు పెడతారండి, మొత్తం క్లిప్ పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్. నాకు నీ కామెంట్ అర్థమైంది, కానీ నేను చేసింది ఒక రిప్లై వీడియో, రియాక్షన్ వీడియో కాదు. అంటే ఒక వీడియో చూస్తూ చూస్తూ పాజ్ చేసి నా రియాక్షన్ ఇస్తూ అలాంటి వీడియో కాదు ఇది. ఇది నా రిప్లై వీడియో. అండ్ ఆల్సో యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఐ కెనాట్ యూజ్ హిస్ ఎంటైర్ వీడియో. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడే పాయింట్ ఎంత మినిమం సెకండ్స్ ల క్లిప్ వాడొచ్చు యాజ్ అ రెఫరెన్స్, మనం అంతే వాడొచ్చు బికాస్ ఆఫ్ యూట్యూబ్ గైడ్ లైన్. ఆయనే నాకు రిప్లై వీడియోలో కూడా అలాగే చేశాడు కదా, ఆయన కావాల్సినంత క్లిప్ వాడి రిప్లై చేసిండు. ఇప్పుడు మీరు ఆయన వీడియో చూసి ఈమె ఏం మాట్లాడింది అని చెప్పి మీరు నా వీడియోలోకి వచ్చి నా మొత్తం వీడియో చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. కానీ ఆయన ఏం మాట్లాడిండు మొత్తం వీడియోలో మీకు అర్థం కాదు బికాస్ ఆ వీడియో లేదు. బట్ అట్లీస్ట్ టు బి ఫేర్ టు యువర్ ఆడియన్స్, యూ డు నాట్ హ్యావ్ ద రైట్ టు రెస్పాండ్ టు మీ అన్లెస్ యూ మేక్ దట్ వీడియో పబ్లిక్. ఆడియన్స్ కి తెలియవద్దా నేను ఏ వీడియోకి రిప్లై ఇచ్చినాను, ఆడియన్స్ కి తెలియవద్దా? కానీ నా దగ్గర అతను అప్లోడ్ చేసిన ఒరిజినల్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, కానీ నేను అప్లోడ్ చేయలేను ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ బట్టి కాపీరైట్ వస్తుంది. గమ్మున గేమింగ్ రోస్టింగ్ చేసుకోక అవసరమా నీకు ఈ బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ వీడియోలు చేయటం? పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకరు ఇట్లనే క్వశ్చన్ అడిగినారు, మీరు ఒక ఇంట్రోవర్ట్ కదా, మీకు అసలు పాలిటిక్స్ లో రావడం అవసరమా అని చెప్పేసి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మీకు తెలుసా? నీ ఒపీనియన్ ని మడిచి నీ దగ్గరనే పెట్టుకో అని అంటారు. యూట్యూబ్ అన్నది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఆ పెద్ద ప్లాట్ఫామ్ లో క్రియేటర్స్ ప్రతి ఒక్క కేటగిరీలో వీడియోస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా డిసప్పాయింటెడ్ దట్ క్రాంతి వ్లాగర్ తన వీడియోలో కూడా హీ డిమీన్స్ కాంటెంట్ దట్ ఐ క్రియేట్ ఆర్ రోస్టింగ్ వీడియోస్, ఇవన్నీ పనికిరాని వీడియోస్, ఇలాంటి వీడియోస్ అని చెప్పి. ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నారో దే షుడ్ రెస్పెక్ట్ దిస్ ప్లాట్ఫామ్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆ కాన్సెప్ట్ అతనికి తెలియదు. అండ్ ఆల్సో అవేర్నెస్ కి వస్తే మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ప్రతి ఒక్క వీడియోలో అవేర్నెస్ ఉంటది రా బాబు. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే గోల్స్. ఏం చేసినా ఒక గోల్ సెట్ చేసుకొని దాని మీదే వర్క్ చేయాలి. లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. వీడు రేపటి రోజు పాపులర్ అయ్యి చాలా ఫేమస్ అయిపోతే రేపటి రోజు వాడు రీల్స్ చేయడానికి వాడు ఏమైనా చేయొచ్చు, ఏ ఎక్స్ట్రీమ్ కానీ వెళ్ళొచ్చు. అది మీరు అర్థం చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లో 20 to 25% అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక చిన్న మెసేజ్, అన్నెసెసరీగా ఇలా ఎవరైనా టార్గెట్ చేస్తుంటే మీ స్టాండ్ మీరు తీసుకోండి, అంతేగాని గుంపులో గోవిందా అని చెప్పి కలిసిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆల్ మెన్ ఆర్ నాట్ ద సేమ్. సో నేను చెప్పేది ఏంటంటే దేని మీద కూడా పిచ్చి ఉండొద్దు, అడిక్షన్ ఉండొద్దు, నమ్మకం ఉండొచ్చు. అది దేవుడైనా దేని మీద. ఇండియా ఒక పక్క డెవలప్ అవుతుంది అండ్ ఇంకో పక్కన ఇలాంటి రాస్కల్స్ కూడా పెరుగుతున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా డామేజ్ చేస్తూ వీడియో పెడితే ఆ వీడియోని రిపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో నాకు తెలిసిన మంచి విషయాలు నేను చెప్తున్నా అండ్ నాకు ఎంతైతే పాసిబుల్ అంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నా. అందుకే అంటారు హాఫ్ నాలెడ్జ్ తోని వీడియోస్ చేయొద్దు అని చెప్పి. రోస్టింగ్ వీడియోస్ చేసుకుని నువ్వు కూడా క్రాంతి బ్రో వీడియో గురించి చెప్పడం, అవును చెప్పగలుగుతా, చెప్పినా కూడా. నేను చెప్పినా కాబట్టి ఆ పాయింట్ అక్కడి వరకు వెళ్ళింది కాబట్టి అతను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మానేసిండు కదా. ఇప్పటికీ కూడా నేను ఒకవేళ రిప్లై వీడియో చేయకపోతే ఇంకా ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కరెక్టే అని చెప్పి ఆర్గ్యూ కంటిన్యూస్ గా చేసేవాడేమో. ఆ రోస్టింగ్ వీడియోస్ చేసే నేను ఆ వీడియో చేసిన తర్వాతనే బెట్టింగ్ ప్రమోషన్స్ మానేశారు. ఇన్ని ఇయర్స్ నుంచి గుర్తురాని ట్రూ సబ్స్క్రైబర్స్ నేను వీడియో చేసిన తర్వాతనే గుర్తొచ్చినారా? Kranti did wrong. I agree to your point, but why can't you question celebrities who are promoting betting apps? ఇప్పుడు ఆయన వీడియోలో ఏం చెప్పిండు? హర్ష సాయి ప్రమోట్ చేసిండు, ఆదర్శ్ యూసీ ప్రమోట్ చేసినాడు, యూనిక్ గేమర్ ప్రమోట్ చేసినాడు. వాళ్ళని ఎందుకు అనట్లేదు అని అంటున్నాడు. వాళ్ళనే కాదు అసలు ఎవరికైనా సరే నేను ఎందుకు అనాలిరా బై? ఫస్ట్ పెట్టిన వీడియోలో ఒక జనరల్ ఇష్యూ గురించి ఒక అవేర్నెస్ వీడియో లాగా మాట్లాడినా, దానికి ఈయన వచ్చి పత్తి గింజలు ఇప్పుడు వస్తుంది ఆడియన్స్ మీద అవేర్నెస్ అది ఇది అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడినరా?
మాట్లాడలే కదా, ఈయననే కదా వచ్చి మాట్లాడిండు, అందుకే ఎవరి మీద రిప్లై వీడియో రాలేదు, ఓన్లీ ఇతని మీద రిప్లై వీడియో వచ్చింది. రేపటి రోజు యూనిక్ గేమరో ఆదర్శ్ యూసీనో హర్ష సాయనో వచ్చి అరే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని చెప్పే వాళ్ళందరు పత్తి గింజలు అని చెప్పి వీడియో పెడితే ఎందుకు రిప్లై ఇవ్వను? వాళ్ళకి బరాబర్ రిప్లై ఇస్తా. ఆ మ్యాటర్ క్రాంతి వ్లాగర్ కి కూడా తెలుసు నేను వీడియో ఎందుకు చేసిన అని చెప్పేసి, కాకపోతే జనాలని మిస్లీడ్ చేయడానికి ఆయనకి ఎందుకు చెప్తలేదు? 3 years బ్యాక్ యూనిక్ గేమర్ తో ఒక రోజు లైవ్ ఆడి ఆయనకి ఎందుకు చెప్పట్లేదు? హర్ష సాయి వీడియో మీద రిప్లై ఇచ్చింది, సో హర్ష సాయికి ఎందుకు చెప్పట్లేదు? అట్లా అని చెప్పేసి నేను అందరికి రిప్లై ఇచ్చుకుంటా పోతానా? ఆల్సో ఇవన్నీ ఏదో అలిగేషన్స్ పెట్టేది నా సబ్స్క్రైబర్స్ కాదు, బికాస్ మై సబ్స్క్రైబర్స్ నో మీ. ఎందుకు ఏం వీడియో చేస్తున్నానో నా ప్రతి ఒక్క వీడియోలో ఒక మెసేజ్ ఉన్న తర్వాత వాళ్ళకి నేను ఒక అవేర్నెస్ వీడియో బెట్టింగ్ మీద పెట్టడం ఒక బిగ్ డీల్ కాదు, ఆర్ ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫర్ దెమ్ ఆన్ మై ఛానల్. నువ్వు పబ్జీని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది ఎంత కామెడీ ఉందంటే అంత కామెడీ ఉంది. పబ్జీ అన్నది గేమ్ పోయి కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది. దాని తర్వాత BGMI బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా స్పెసిఫిక్ గా మన ఆడియన్స్ కి ఇండియన్స్ కి మాత్రమే డెవలప్ చేసింది అనమాట. ఈ గేమ్ లో అండర్ 18 రూల్స్ వేరే, అబవ్ 18 రూల్స్ వేరే. నువ్వు 6 hours కంటే ఎక్కువ ఆడలేవు, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ కాంపిటేటివ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్. ఇవన్నీ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేసి గవర్నమెంట్ కి చూపించిన తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత గేమ్ బయటికి వచ్చింది. క్రాంతి భయ్య మీ తమ్ముడు BGMI వచ్చినప్పుడు BGMI ఇస్ బ్యాక్ అని చెప్పేసి నా ఫోటో థంబ్నెయిల్ లో పెట్టుకొని ఒక వీడియో చేసిండు, అది వెళ్ళి చూడండి ప్లీజ్. కొంతమంది జోకర్లు వీడియోస్ లలో చెప్తున్నారు అనమాట, జస్ట్ బికాస్ ఒక నంబర్స్ చూపెట్టాలని చెప్పేసి ఏదైనా గూగుల్ చేయకండ్రా. దేర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ కామన్ సెన్స్ టు గూగుల్ ఆల్సో. ఈ గేమ్ కి బెట్టింగ్ తో కంపేర్ చేయడం ఆపేషండి రా బాబు. గేమింగ్ అండ్ బెట్టింగ్ ప్రమోషన్ ఒక్కటే, నువ్వు కూడా 26% ఆఫర్ లో బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నావు. భగవంతుడా, బెట్టింగ్ అంటే మీరు 100 రూపాయలు పెడితే మీరు ఇన్ని రూపాయలు గెలవచ్చు, అది కాన్సెప్ట్. BGMI లో డబ్బులు పెట్టడం అంటే నీకు ఒకవేళ ఒక గన్ స్కిన్ నచ్చింది అనుకో, స్కిన్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్ గన్ ఎలా ఉంటది మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ లో ఉంటది, స్కిన్ అంటే దానికి డిజైన్ ఉంటది అనమాట. ఒకవేళ ఆ గన్ స్కిన్ నచ్చితే ఇష్టం ఉండి డబ్బులుంటే కొనుక్కుంటావు, లేకపోతే కొనవు. నువ్వు స్కిన్ పెట్టుకుంటేనే ఎవరినైనా చంపొచ్చు ఆ గేమ్ లో, అట్లేం లేదు. స్కిన్ లేకుండా కూడా నువ్వు అట్లాగే ఆడొచ్చు, అంతే స్కిల్స్ మెయింటైన్ చేయొచ్చు. BGMI లో చెప్పట్లేదు అరే నువ్వు 1000 రూపాయల గన్ స్కిన్ కొంటే నీకు 10 గన్ స్కిన్లు వస్తాయని చెప్పట్లేదు. అట్లీస్ట్ బెట్టింగ్ లో అయినా టైం బాగుంటే ఒకసారి డబ్బులు వస్తాయి, కానీ మేడం ప్రమోషన్ లో పెట్టడమే, ఇంకా వచ్చేది ఏముండదు. ఇది నేను ప్రమోట్ చేసిన యాప్ ఏంటంటే ఇది ఒక సర్టిఫైడ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ క్రాఫ్టన్ అప్రూవ్డ్ వెబ్సైట్ అన్నమాట. సో ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే ఆ టైంలో నేను ప్రమోట్ చేసిన టైంలో 26% ఎక్కువ ఇస్తుంది అనమాట. గేమ్ లో పెట్టి స్కిన్ కొనుక్కునే వాళ్ళకి మంచిదే కదా. అండ్ ఆల్సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ BGMI అంటే ఏంటో తెలియాలి అది కొనడానికి. ఓ BGMI అంటే బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా, ఓకే డౌన్లోడ్ చేసుకొని అచ్చా ఇట్లా వెళ్ళి ఓ అవును డబ్బులు వేసుకోమన్నది అక్క నేను వేసుకుంటా అని చెప్పి వేసుకుంటారా? కొంచెమైనా కామన్ సెన్స్ వాడండి రా బాబు. స్టడీ చేయండి, ఏంటో అన్నది స్టడీ చేయండి. ఇట్లా ఒక చిన్న బాయిలో ఉండకండి మీరు కప్పలాగా. ఇప్పుడు జూన్, ఇది ప్రమోషన్ ఏం కాదు, June 28th కి హైదరాబాద్ లో హైటెక్స్ లో ద బిగ్గెస్ట్ ఎవర్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇది 3 months నుంచి కాంపిటీషన్ జరుగుతుంది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క టీం ఆడి ఫైనల్ గా ఫిల్టర్ అయ్యి టాప్ 16 టీమ్స్ మాత్రమే ఈ ఇయర్ హైదరాబాద్ లో జరుగుతుంది. వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమింగ్. మీకు ఒకవేళ గేమింగ్ లో ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు మాట్లాడుతుర్రా బాబు? మాట్లాడకండి. అంతేగాని మీకు గేమింగ్ అంటే ఏంటి తెలియకుండా 26% ఆఫర్ లో బెట్టింగ్ ప్రమోషనా? అరే ఏం నాన్ సెన్స్ రా బాబు. ఆయనకి బుద్ధి లేకుండా ఆయనే మాట్లాడతాడు, ఆయనది విని మీరు మాట్లాడతారు. అరే ఇంటర్నెట్ ఎందుకు ఇచ్చిర్రా ఇవన్నిటికా? మీకు తెలుసుకోండి రా పోయి. సో ఇండియాలో గేమింగ్ అన్నది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందిరా బాబు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ గేమింగ్. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మెట్ టాప్ గేమర్స్ ఆఫ్ ఇండియా, ఆ వీడియోలో నరేంద్ర మోదీ గారు హీ ఆల్సో టాక్స్ అబౌట్ హౌ డిఫరెంట్ ఇస్ గేమింగ్ అండ్ బెట్టింగ్. అది కూడా మాట్లాడతారు. ప్లీజ్ అది వెళ్ళి చూడండి, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. గేమింగ్ పైన వీడియోస్ తనే చేసిండ్రా. ప్రెజెంట్ ఇండియాలో 400 గేమింగ్ కంపెనీస్ ఉన్నాయి, 42 కోట్ల మంది గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ మన తెలుగులో కూడా కొంతమంది పాపులర్ గేమర్స్ ఉన్నారు.
గేమింగ్ మీద వీడియోస్ చేసిన తర్వాత అంతవరకేనా బ్రో? స్క్రిప్ట్ చెప్పడమేనా? మైండ్ లోకి దిగదా గేమింగ్ అంటే ఏంటో అన్న? నీకు కూడా తెలిసి ఉండాలి కదా. యూనిక్ గేమర్ లాంటి వాళ్ళతో ఆడుతో నీకు సిగ్గులేదా? యూనిక్ గేమర్ తో ఆడింది నేను 3 years ago, ఓన్లీ 1 time in my entire career. Just because క్రాంతి బ్రో టాక్డ్ అబౌట్ యూనిక్ గేమర్ కూడా బెట్టింగ్ కి ప్రమోట్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి మీరు వచ్చి నాకు చెప్తున్నారు. యూట్యూబ్ లో సర్చ్ చేయండి క్రాంతి వ్లాగర్ ఆన్ యూనిక్ గేమర్, మీకు వస్తుంది. ఆయన ఒపీనియన్ ఏంటో యూనిక్ గేమర్ పైన, నాకు రిప్లై ఇవ్వడానికి ఆయన ఒపీనియన్ ఎలా మారిపోయిందో యూ కెన్ క్లియర్లీ సీ. యూనిక్ గేమర్ రాజన్న పుంజొచ్చి పెట్టను కొడితే ఎలా ఉంటుందో, నేను కొడితే ఎలా ఉంటుంది అదేగా. యూనిక్ గేమర్ చూసా, నేను 2-3 వీడియోస్ చూసా. యూనిక్ గేమర్ బాగుంటాయి. మీకు కూడా ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, సర్చ్ చేసుకొని చూసుకోండి అండ్ డిసైడెడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒమేగాలో బూమ్ బూమ్ వీడియోస్ చేసుకో, ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేసే వాళ్ళకి చెప్పకు. నేను ఒమేగాలో చేసిన వీడియోస్ అన్ని పబ్లిక్ ఉన్నాయి, నేను ఒక్క వీడియోని ప్రైవేట్ చేయలేదు. సెకండ్ ఆఫ్ ఆల్, నేను బూమ్ బూమ్ వీడియోస్ పెడితే నాకు యూట్యూబ్ $1 ఇవ్వాలి కదా, ఆర్ నా ఛానల్ని టర్మినేట్ చేయాలి. ఎక్కడైంది? ఒక్క వీడియో కన్నా $1 నా ఛానల్లో ఉంది అంటే నా ఛానల్ డిలీట్ చేసేస్తా. లోకల్ బాయ్ నాని కోసం క్రాంతి వ్లాగర్ ఏం చెప్పాడో మీరు చూడలేదా? నేను కాదు బ్రో, మీరెవ్వరు చూడలేదు ఆ వీడియో. ఏం మాట్లాడిండో మీకు తెలియదు. ఇప్పుడు చూద్దామంటే ఆ వీడియో కూడా లేదు కదా. చాలా మంది అప్పుడే రియాక్ట్ అయినారు ఆ వీడియో పైన. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఆ ఛానల్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. కాకపోతే నాని జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు అనమాట. తమ్మునేలు చూడండి, ఒక్కొక్క ఛానల్ తమ్మునేలు. ఈ తమ్మునేలు చూసి మా ఇంట్లోనూ మా ఆవిడ కడుపుతుందండి, తనకి ఏమనిపించరు. ఇప్పుడు దాకా ఎవరైతే ట్రోల్ చేస్తారో అలా అయితే వదిలే పరిస్థితి అయితే లేదు. ఒక్క 2 days, ఇప్పుడు 10 నిమిషాలు మేము చెప్తే అయిపోయి వీడియో కాదు ఇది. ఒక్క 2 days లో మొత్తం అందరినీ బయట పెడతాం. దాని తర్వాతనే వీడియో డిలీట్ అయింది. క్రాంతి ఇప్పుడు వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత భయపడిన సంఘటనలు ఉన్నాయి? లేదు. ఇప్పుడు దాకా ఎవరైతే ట్రోల్ చేస్తారో అలా అయితే వదిలే పరిస్థితి అయితే లేదు. బేసిక్ గా ఇదే పని, నోటుకొచ్చిందంత వాగి వీడియో అప్లోడ్ చేయడం, డిలీట్ చేయడం, వీడియో అప్లోడ్ చేయడం, డిలీట్ చేయడం. దాని తర్వాత మళ్ళీ నీకు సిగ్గు లేదా అంట. నీకు సిగ్గుందా? ఈ విషయం మాత్రం నేను చాలా పర్సనల్ గా తీసుకొని మాట్లాడుతున్నా. నీకు సిగ్గుందా? నేను ఏ కాంటెంట్ పెడితే నీకేంటి? అట్లీస్ట్ నా కాంటెంట్ ఒరిజినల్ కాంటెంట్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్, స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రిప్ట్ రైటింగ్ టు ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అట్లీస్ట్ వేరే వాళ్ళు కష్టపడి చేసిన స్క్రిప్ట్ రాసి వీడియోస్ తయారు చేసింది, వేరే లాంగ్వేజ్లో చేసింది, మన తెలుగు ఆడియన్స్కి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కదా ఎలాగో, సేమ్ టు సేమ్ లైన్ టు లైన్ మక్కి టు మక్కి తెలుగులో దింపి మాత్రం వీడియోస్ ఎడిట్ చేపియట్లేదు కదా నేను. ఇంత దారుణమా? ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది కదా. ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క టైటిల్ హిందీ వీడియో అని సర్చ్ కొట్టుకోండి. నా దగ్గర ఎన్నో ఈమెయిల్స్, ఎన్నో గూగుల్ డ్రైవ్ లింక్స్, ఎన్నో డిఎంస్ వచ్చినా సరే నువ్వు ఒక కాపీ క్యాట్వి, నువ్వు చేసేది ఇది అని చెప్పి మాత్రం నేను రిప్లై వీడియో ఇవ్వలేదు. కావాలంటే మీరు ఈ వీడియో చెక్ చేయండి. వాడు ఎలా కాపీ చేస్తాడంటే హిందీలో ఉన్న పెద్ద పెద్ద యూట్యూబర్స్ అన్ని వీడియోస్ కాపీ కొట్టేసి మన తెలుగులో అనువదిస్తాడన్నమాట. బేసిక్ గా 1960s లో ఇండియాలో ఒకే ఒక చెప్పుకోదగిన డిటర్జెంట్ మార్కెట్ లో ఉండేది, దాని పేరే సర్ఫ్. బేసిక్లీ 1960s के टाइम इंडियन मार्केट में सिर्फ एक ही डिटर्जेंट हुआ करता था और वो था हिंदुस्तान यूनिलीवर सर्फ. చూద్దాం ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. చూద్దాం ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఈ కాపీ క్యాట్ ఎంత దారుణమైనడంటే, చిన్న యూట్యూబర్ భయ్య 833 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రెసెంట్. అతను ఆహా గ్రౌత్ ఎలా పెరిగింది, నెట్ఫ్లిక్స్ ని ఎలా వెనక్కి నెట్టేసింది అనే రేంజ్ లో ఒక వీడియో చేశాడు భయ్య. దాన్ని కూడా మనోడు కాపీ కొట్టేశాడు భయ్య. ఆ లీన్ ప్రాజెక్ట్ అనే యూట్యూబర్ ఒక చిన్న తప్పు చేశాడు, ఆ తప్పు కూడా మనోడు యాజ్ టీస్ పెట్టేశాడు అనమాట. నైస్, వెరీ నైస్ ఎథిక్స్ అండ్ క్రెడిబిలిటీ. ఇప్పుడు మ్యాటర్ చాలా క్లియర్. ఇప్పుడు నా ఛానల్లో నేను రోస్టింగ్ వీడియోస్ చేస్తా కాబట్టి అది తప్పు. ఇప్పుడు నేను గేమింగ్ వీడియోస్ చేస్తా కాబట్టి అది తప్పు. ఇప్పుడు రేపటి రోజు నేను మోటో వ్లాగింగ్ చేసినాను అనుకో, అది కూడా తప్పు. నేను కుకింగ్ వీడియోస్ చేస్తే అది కూడా తప్పు. నేను ఏం చేసినా తప్పే అవుతుంది. జస్ట్ బికాస్ హీ వాజ్ యాంగ్రీ, కోపంలో ఏదో ఒకటి రిప్లై చేయాలని చెప్పేసి హీ డిడ్ దట్. తప్పు కదా. అతను ఆల్వేస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాడు కదా. సో ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసే అతను గేమింగ్ తప్పు అని చెప్పి ఇప్పటివరకు ఇన్ఫర్మేషనల్ వీడియో ఎందుకు చేయలేదు? అంటే అది ఒమేగల్ రాంగ్ అని ఎందుకు చేయలేదు?
లేకపోతే రోస్టింగ్ రాంగ్ అని ఎందుకు చేయలేదు? ఇప్పుడు సడన్ గా ఆ 3 తప్పు అని ఎందుకు వచ్చినాయి అంటే నా ఛానల్లో చేసే కాంటెంట్ ఆ 3 కదా. అందుకే ఇప్పుడు ఆ వీడియోలో మోటివ్ ఏమనిపించింది అంటే ఏదో ఒకటి చేసి జనాలను మ్యానిపులేట్ చేసి ఈ అమ్మాయి రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయాలంతే. ఆ టాపిక్స్ పైన ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు నమ్మేసినారు. జనాలు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకళ్ళు రెచ్చగొడుతురు అని చెప్పి రెచ్చిపోకండి. ఇప్పుడు నేను కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేస్తున్నా కదా, మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. ఫోన్ ఇంటర్నెట్ ఉంది కదా మీ దగ్గర. బెట్టింగ్ యాప్స్ అసలు యూట్యూబర్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారు, ఇది ఎలా అవాయిడ్ చేయాలి? ఇప్పుడు దీనికి ఆనెస్ట్ గా నాకు తెలిసిన సొల్యూషన్ చెప్తా. ఇప్పుడు ఒక స్పాన్సర్ వచ్చి ఒక యూట్యూబర్ ని రీచ్ అవుట్ అవుతాడు. దాంట్లో పేమెంట్స్ లో నెగోసియేషన్స్ జరుగుతాయి. దీంట్లో కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఆ స్పాన్సర్ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఆ స్పాన్సర్ ఎంత అయితే ఇస్తాడో దానికే చేస్తామేమో అని చెప్పి ఒప్పుకుంటాడు. అది కూడా చాలా తక్కువ ప్రైస్ కి. ఇప్పుడు ఆ స్పాన్సరో బ్రాండో సెకండ్ యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే ఈ యూట్యూబర్ ఇంతలో చేస్తున్నాడు, నువ్వెందుకు చేయలేవు ఇంతలో అని చెప్తారు. ఆయన దగ్గర ఏం ఆప్షన్ ఉండదు కదా, ఈ యూట్యూబర్ కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు స్పాన్సర్స్ కి ఏం అర్థమవుతుంది అంటే తెలుగు కమ్యూనిటీలో యూట్యూబర్స్ కి ఇంతే పే చేయాలి ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ దేర్ బిజినెస్. దీంతో ఏమైతుంది అంటే వచ్చే డబ్బులు సరిపోవు, చాలా తక్కువ ప్రైస్ కి ప్రమోషన్స్ కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై క్రియేటర్స్ ఆర్ చూసింగ్ బెట్టింగ్ యాప్స్. అందుకే యూట్యూబర్ ఆర్ క్రియేటర్ ఎకానమీ ఇక్కడనే దెబ్బతింటది. ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ కూడా ఇలాంటి పని చేస్తున్నారు అంటే దే ఆర్ నాట్ ఎవాల్యుయేటింగ్ దేర్ వర్క్ బెటర్. సో యాజ్ అ హోల్ అందరు యూట్యూబర్స్ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకొని బ్రాండ్స్ ని ఒప్పుకోండి. I know this will take some time and this will take some amount of money to be lost during the process, but this is a solution. So my dear co-creators, start evaluating your work better. ఇన్కాగ్ ఈ రాంగ్ వన్ ఫర్ యూ గాడికి మళ్ళీ రోస్ట్ చేయి, వాడికి సరిపోలే లాస్ట్ టైం ది ఆర్ కనీసం రిప్లై ఇవ్వు, వాడు మళ్ళీ సొల్లు మాట్లాడుతున్నాడు. అరే దేవుడు, లాస్ట్ టైం రోస్ట్ వీడియోకే హీ డిడ్ నాట్ గెట్ ఓవర్ ఇట్ టిల్ నౌ. మళ్ళీ ఇంకొక రోస్ట్ వీడియో చేస్తే ఇంకో 2 years పడుతుంది. ఇంతమంది రోస్ట్ వీడియో చేస్తారు, బట్ ఫర్ సమ్ రీజన్ నేను రోస్ట్ వీడియో చేసింది చాలా పర్సనల్ గా తీసుకొని బాగా హర్ట్ అయినాడు అనమాట. అది నాకు అర్థమైంది. అతను ఎన్ని వీడియోస్ పెట్టినా ఏం రెస్పాన్స్ రావట్లేదు. సో మల్టిపుల్ షార్ట్స్ లో నన్ను ట్యాగ్ చేసి, కమ్యూనిటీ పోస్ట్ లో నన్ను ట్యాగ్ చేసి బాగా ట్రై చేస్తున్నాడు అనమాట నా సైడ్ నుంచి రిప్లై రావాలని చెప్పేసి. అరే కొంచెం అతను కూడా నా మీద ఒక రోస్ట్ వీడియో దింపిండ్రా, వెళ్ళి చూడండి రా, చాలా ఫీల్ అవుతున్నాడు, వెళ్ళి ప్లీజ్ కొంచెం వ్యూస్ పెంచండి రా బాబు. ఒకవేళ మీరు చూసిన తర్వాత కూడా అన్ని వ్యూస్ రాకపోతే మేబీ రావన్ ఫర్ యూ బ్రో, మేబీ యూ షుడ్ ట్రై రోస్టింగ్ యువర్ సెల్ఫ్, అప్పుడైనా వ్యూస్ వస్తాయేమో. వాళ్ళ పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉండనివ్వాలి, అంతే. అదే వాళ్ళ పనిష్మెంట్ అనమాట. ఆయనకి ఏం చేయాలంటే ఆయన చేసుకొని, లేదు ఖచ్చితంగా ఇంకొక రోస్ట్ వీడియో కావాలి అతని మీద అంటే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది, అక్కడ కామెంట్ చేయండి, చూద్దాం. ఒకవేళ అన్ని కామెంట్స్ వస్తే విల్ థింక్ అబౌట్ మేకింగ్ అ రోస్ట్ వీడియో అని. ఓకే, యూట్యూబర్స్ ఎవరైతే గేమింగ్ చేస్తారో తెలుగులో, కమ్ ఫార్వర్డ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ లో గేమింగ్ అన్నది మీ బ్రెడ్ అండ్ బటర్ కూడా కదా. యూ షుడ్ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఓన్ ఇట్. అరే ఇది నా ఛానల్, నేను గేమింగ్ చేసి ఇన్ని ఇయర్స్ నుంచి ఈ స్కిల్డ్ బేస్డ్ గేమ్ అన్నది ఆడి ఇన్ని సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నా, ఈ రోజు కూడా నేను ఆడుతున్నా. దట్ ఈస్ హౌ పీపుల్ నో మీ. స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నేనే అందరితో కొట్లాడుతూ ఉండాలా, అరే గేమింగ్ అంటే ఇది కాదురా, గేమింగ్ అండ్ బెట్టింగ్ ఇది కాదు కదరా, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ ట్రస్ట్ మీ, ఐ విల్ డూ ఇట్. గేమింగ్ గురించి బెస్ట్ తెలిసింది మనకే. సో మనమే వచ్చి మాట్లాడాలి కదా, వాళ్ళకి తెలియనప్పుడు మనమే వచ్చి మాట్లాడాలి. ఒక అతను వచ్చి గేమింగ్ అండ్ బెట్టింగ్ ని కంపేర్ చేస్తే ఐఎమ్ ద ఓన్లీ వన్ టాకింగ్ అబౌట్ ఇట్, వై ఇస్ దేర్ నోబడీ టాకింగ్ అబౌట్ ఇట్? మీరు కూడా చేసేది గేమింగే కదా, పీపుల్ నో యూ త్రూ దిస్ గేమ్. సో ఓన్ అప్ టు ఇట్ అండ్ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. బై ఏం భయపడి ఏం చేస్తారు? నాకు కూడా మస్తు ధమ్కీలు, నాకు కూడా మస్తు ఫోన్ కాల్స్ వచ్చినాయి, నాకు కూడా ట్రస్ట్ మీ ఎన్ని థ్రెట్స్ వచ్చినాయి అంటే మొన్న రిప్లై వీడియో చేసిన తర్వాత అది అంతవరకే ఉంటది. ఒకవేళ మీకు అనిపించింది అనుకో that it is going beyond the limit, when I will go and complain to cyber security and you should also do the same. Don't worry, laws unne, law and order undi deshamlo. So free ga vachi gaming and ఏంటో audience ki educate cheyandi. We should make the difference. సో ఇదన్నమాట
ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినా అని అనుకుంటున్నా నేను. అసలు బేసిక్ గా ఇది నాకు అంత ఇంపార్టెంట్ వీడియో కాదు. నాకు మాత్రం 4 ఎడిటర్లు, 4 స్క్రిప్ట్ రైటర్లు, 2 థంబ్నెయిల్ ఎడిటర్స్, ఒక పెద్ద టీమ్, ఒక పెద్ద ఆఫీస్ లేదు. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇది మన ప్యాషన్. సో నేను ఆదిత్య బ్రో ఇస్ అ గ్రేట్ టీమ్ అండ్ వీఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. బేసిక్ గా ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలాగే టీమ్ లాగానే వర్క్ చేస్తున్నాము. ఇద్దరమే ఉన్నాం కాబట్టి ప్లస్ నా ఆఫీస్ వర్క్ కూడా ఉంటది అండ్ అంత టైం కూడా దొరకదు అనమాట బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెట్టడానికి. సో దీని తర్వాత ఇంకెవరైనా ఏమైనా వీడియోస్ పెడితే నా మీద ఏం టైటిల్ పెట్టి ఏం పెట్టినా, ఇఫ్ దే వాంట్ పుట్ ఎనీథింగ్ మీరే గూగుల్ చేసుకోండి కదా, ఆ టాపిక్ ఏంటి, ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ వాట్ దే ఆర్ సేయింగ్, అది ఇది అన్నట్టు మీరే చూసుకోండి రా బాబు. అరే మీరు కూడా యూ గైస్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు లుక్ అప్. అండ్ ఆల్సో ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కామెంట్లోనే మీకు కామెంట్ చేసి రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే. హగ్ యువర్ మదర్, డ్రింక్ వాటర్ అండ్ హ్యావ్ అ వెరీ నైస్ డే. కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Bro, why see this?